నమస్తే అందరికీ. గవర్నమెంట్ డాక్టర్స్ వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో సదరం క్యాంపుకు సంబంధించి దివ్యాంగులు కాదా, వీళ్ళు హ్యాండిక్యాప్డ్ కాదా, వాళ్ళ శరీర భాగాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకొని తదితర ఎక్కడైతే క్యాంపులు ఏర్పాటు చేశారో రాష్ట్రంలో ఆ క్యాంపులకు వెళ్ళి మీ దగ్గర పరీక్షలు చేసుకొని ఎంతవరకు ఈ పర్సంటేజ్ ఉండేది కూడా గమనిస్తారు. కాబట్టి డాక్టర్లు ఆ చొరవ తీసుకొని ఆ దివ్యాంగులు హ్యాండిక్యాప్స్ ఎంతవరకు పర్సంటేజ్లో ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతంలో ఉన్నారు అని ఆలోచన చేయండి. కొన్ని అనవసరమైన విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ రకరకాలుగా మీకేం లేదు, అది లేదు, ఇది లేదు అని వాళ్ళని ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు కొనసాగకూడదని కూడా డాక్టర్ వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నా. సదరం క్యాంపు అని పెట్టినప్పుడు గవర్నమెంటు వారి దివ్యాంగుల శరీర భాగాలు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా డ్యామేజ్లు ఉన్నాయి, కన్నులు కరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదా, ఒక కన్ను కనిపిస్తుంది, ఒక కన్ను కనపడలేదు, కొన్ని భాగాలు హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఇలా కోల్పోయినవి కానీ లేదంటే కానీ అవిటిగా ఉండేవి కానీ వాటిని ధృవీకరించే పత్రము, ఒక సర్టిఫికెట్. ఆ విధానంలో భాగంగా ఖచ్చితంగా మీ వంతు మీరు ఆ సహాయ సహకారాల్లో భాగంగా వాళ్ళకి ఎంతవరకు పర్సెంటేజ్ ఉందో ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఆ ప్రజలను ఇబ్బందులు గురి చేయకుండా దయచేసి అన్ని విధాలుగా వాళ్ళు వచ్చిన వ్యక్తులను ఇబ్బందులు చేయకుండా పంపించేయాలని కూడా మరీ తెలియజేస్తాను.